ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయులైన బిడ్డలు, ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న మా సహోదరులు, దేవుని బిడ్డలు అందరికీ కూడా రాఫా రివైవల్ మినిస్ట్రీస్ పక్షముగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుణ్ణి ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి దేవుణ్ణి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసి అనేక మందికి దీవెనకరముగా మరి ఆత్మీయ జీవితాలు వారు హృదయాలు కదిలింపబడినట్లు దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మనల్ని నడిపించినట్లుగా శ్రద్ధతో నీ మనస్సును, నీ హృదయాన్ని ఇక్కడ ఉంచి దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. యేసు క్రీస్తు ప్రభువు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగినదేమిటో గత రోజుల్లో కొన్ని విషయాలు మీకు చెప్పాను. యేసు క్రీస్తు ప్రభువు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగినదేమిటి? యేసు క్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా వెలుగు కలిగిందని చెప్పాను, రక్షణ వచ్చిందని చెప్పాను, శాంతి వచ్చిందని చెప్పాను, సమాధానం వచ్చిందని చెప్పాను. అదే విధంగా భయపడవద్దని చెప్పాను, అభయం వచ్చిందని చెప్పాను. ఇది మన కొద్ది నిమిషాలు మనం ఇవన్నీ తెచ్చిన దేవుడు, ఇవన్నీ ఇచ్చిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు మన జీవితంలో ఏ మేలు చేశాడో ఆ విషయాలు కూడా మీకు చెప్పాను. దేవుడు మానవుల కొరకు చేసినవేమిటి? దేవుడు ఎవరిని సంతోషపెట్టాడు? యేసు ప్రభు పుట్టుక ఎవరికి సంతోషం వచ్చింది? మానవులు నేర్చుకోవలసిన విషయాలు ఏమిటో అనేకమైనవి మీకు తెలియజేశాను. ఇది నమున యేసు ప్రభు పుట్టుక దేని కొరకు? యేసు ప్రభు పుట్టుక దేని కొరకు? ఆయన జన్మించుట ద్వారా లోకానికి ఏమొచ్చింది? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మొదటి భాగాన్ని మీకు తెలియజేశాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మొదటి భాగాన్ని మీకు తెలియజేస్తాను. రక్షకుడు మన కొరకు పుట్టి ఉండటం వలన మనకు రక్షణ కలిగింది. రక్షకుడు మన కొరకు పుట్టి ఉండటం వలన మనకు రక్షణ కలిగిందని చెప్పాను. ఆ రక్షణ అనేక మందికి విడుదలిచ్చింది. ఆ రక్షణ అనేక మందికి వారి జీవితాలకు మేలైనదిగా ఎంచబడింది. ఆ రక్షణ అనేక మంది జీవితాలను నూతనకరముగా ఉంచింది. ఆ రక్షణ పాపపు జీవితంలో నుండి బయటకు తీసుకొచ్చింది. ఆ రక్షణ ప్రజలకు విడుదలిచ్చింది. ఆ రక్షణను బట్టి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఈ లోక పాపముల నుండి దూరముగా ప్రత్యేకమైన జీవితంలో బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా వచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రపంచమంతా కూడా బైబిల్ గ్రంథంలోని అనేకమైన దేవుని మాటల ద్వారా, దేవుని వాగ్దానాల ద్వారా అనేక మంది పరిపాలన చేసే నాయకులు ఉన్నారు. అనేక మంది ప్రజలు ఆ మాటలను బట్టి ప్రేరేపించబడుతున్నారు. ఒక ఉదాహరణ మీకు తెలియచేస్తాను. అనేక మంది దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రజలు దేవుణ్ణి తెలుసుకోకముందు ఆ దేవుడు మన దేవుడు కాదు, ఆ దేవుడికి మనకు సంబంధం లేదని అనుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తున్నారంటే, దావీదు గొల్యాతు గురించి ఒక సభలో మాట్లాడుతున్నాడు. దావీదు గొల్యాతు అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది.
గొల్యాతును చంపడానికి చిన్న బాలుడైన దావీదును తన ఒడిసితో ఇలా గిరవేయడం వల్ల గొల్యాతు చనిపోయాడు. ఎంత బలమున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరినైతే నియమిస్తాడో, దేవుడు ఎవరినైతే అధికారిగా నియమిస్తాడో వారిని బట్టి దేవుడు వారికి అధికారం ఇవ్వడానికి ఇష్టపడతాడు. అదేవిధంగా తన్ను తాను తగ్గించుకున్న ప్రజలను హెచ్చిస్తాడు. ఆ మాటలు వింటే ఎంతో సంతోషకరమైన మాటలు. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, ఈనాడు లోక రక్షకుడు ఎందుకు పుట్టాడు, రక్షణ ఎందుకు వచ్చింది, రక్షణ ఇచ్చింది ఆయనే, ఆయన పుట్టుక ద్వారా రక్షణ కలిగింది, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఎవరికి సంరక్షకుడిగా, రక్షణగా ఉన్నాడు. ప్రభువు వల్ల రక్షింపబడిన వారు ఏం చేయాలి? యేసు ప్రభు పుట్టుక దేని కొరకంటే కొన్ని విషయాలు చెప్పి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడనే 2వ భాగంలోకి మనం వెళ్దాం. యేసు ప్రభు పుట్టుక దేని కొరకు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. అనేకులకు విమోచన కలుగు చేయడానికి, అనేకుల ప్రజలను విమోచించడానికి, కృంగిపోయిన ప్రజలను లేపడానికి, తన్ను తాను బలిగా అర్పించుకోవడానికి, తన్ను తాను విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించుకోవడానికి యేసు ప్రభువు పుట్టాడు. ఆయన పుట్టుకలోని అర్థం ఏమిటంటే, ఆయన పుట్టుకలోని సారాంశం ఏంటంటే, ఆయన ఈ లోక భోగాలను, ఈ లోక సంతోషాలను చూడడానికి రాలేదు. ఆయన అవి పొందుకోవడానికి రాలేదు. నశించిపోతున్న ప్రజలు, బాధల్లో ఉన్న ప్రజలను, కృంగిపోయిన ప్రజలను, సమస్యలతో బాధపడుతున్న ప్రజలను, బాధలతో వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలను, ఆ నరకాగ్నికి పాత్రులైన ప్రజలను, అగ్నిగుండంలో ఆ పాపము ద్వారా అగ్నిగుండములకు ప్రవేశించబడుతున్న ప్రజలందరినీ విడిపించడానికి, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు. ఈ విషయము చాలా మందికి తెలియదు. యేసు ప్రభు పుట్టుక వలన లాభం ఏమిటంటారు కొంతమంది మూర్ఖులు. యేసు ప్రభు ఎవరి కోసం పుట్టాడని అంటారు. యేసు ప్రభువుకి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, భేదము లేదు. ఆయన లోక రక్షకుడు. ఇదిగో లోక పాపములను మోసుకొని గొర్రె పిల్ల, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆయన మార్గమే సత్యము, ఆయనే జీవమిచ్చే దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు. ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదు, నీవు నేను కలగలేదు. ఆయన తన చేతి హస్తాలతో మంటితో మనల్ని సృజించాడు. నరునిగా మనల్ని సృజించిన దేవుడు ఆయనే. ఆయన తన జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మ ఆయన పుట్టుకలో గొప్పతనం ఉంది. ఆయన ఒక ప్రణాళిక కలిగి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. అనేకులకు విమోచన కలుగు చేయడానికి. విమోచన అంటే ఏమిటి? విమోచన అంటే పాప బంధకాలలో, కష్టాలలో, శ్రమల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న ప్రజలకు సాతాను శక్తులతో, చీకటి శక్తులతో, అపవాది శక్తులతో, మంత్ర శక్తులతో బాధపడుతున్న ప్రజలకు
తన రక్తములో ద్వారా విడుదల 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 ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రక్తము ద్వారా మాత్రమే, ఆయన సిలువలో చేసిన అత్యాగాన్ని బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి మానవుల పాపములకు విమోచన, మానవుల పాపములకు విమోచన వచ్చింది. అనేకులకు విమోచన క్రయధనం చేయడానికి, అనేకులకు విమోచన కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు. రెండవది లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఏమి నశించిపోయింది? ఈ లోకములో పాపము పెరిగిపోయింది. ఈ లోకము దేవుణ్ణి వ్యతిరేకపరిచే వారుగా ఉన్నారు. ఈ లోకము దేవుని ఆజ్ఞలను మర్చిపోయే ప్రజలుగా ఉన్నారు. ఈ లోక ప్రజలు దేవుని మాటను లక్ష్య పెట్టే ప్రజలుగా లేరు. దేవుని బిడ్డలు కూడా దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన ఆ వ్యతిరేకతను బట్టి, అలనాడు దేవుని ప్రవక్తలు దేవుని మాటను లక్ష్య పెట్టక ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి విరోధంగా జీవించారు. అందును బట్టి దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. అందును బట్టి వారి జీవితంలో మేలులు చేశాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అందును బట్టి దేవుడు గొప్ప జీవితము, ఆయన ప్రణాళిక, ఆయన చాలా గొప్ప దేవుడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నశించిన వారిని రక్షించడానికి, నశించిన ఆత్మలను రక్షించడానికి. ఆయన పుట్టుకలో ఒక అర్థం ఉంది, ఆయన మరణంలో ఒక అర్థం ఉంది, ఆయన పునరుద్ధానములో ఒక అర్థం ఉంది. ఆయన లోక రక్షకుడు కనుక నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. ప్రజలను విడుదల ఇవ్వడానికి వచ్చాడు. నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న ప్రజలకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రాకపోతే, ఆయనే లేకపోతే మన జీవితంలో ఈ రక్షణ కార్యం జరగకపోవును. మూడవదిగా పరిచారము చేయటానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, ఆయన మనుష్యులకు, దేవుని బిడ్డలకు, ఇల్లోక ప్రజలకు ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన అనేక మందికి స్వస్థతలు విడుదల చేశాడు. అనేక మందికి విడుదల ఇచ్చాడు. అనేక మందికి ఆదరణ మాటలు, అనేక మందికి ఆత్మీయకరమైన మాటలు, అనేక మందికి జీవములో నడిపించడానికి, అనేక మందిని పాపంలో నుండి విడిపించడానికి దేవుడు పరిచారణ చేయడానికి వచ్చాడు. సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. నాలుగవది యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులను వెలిగించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనుష్యులను వెలిగించడానికి వచ్చాడు. మనుష్యులకు వెలిగించింది ఆయనే. వెలుగు ఆయన పుట్టుక ద్వారా వచ్చింది. అన్య జనుల మధ్య దేవుని బిడ్డలను వెలుగుకరంగా చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ వెలిగించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న బిడ్డలందరినీ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, వెలుగుకరంగా, ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టుక దేని కొరకంటే, మనుష్యులను వెలిగించుట కొరకు. దేవుని బిడ్డలనే కాదు, ఆయన యందు బాప్తిస్మం ఉంచి ఎవరైతే నమ్మి విశ్వాసము, బాప్తిస్మం ద్వారా మారు మనసు రక్షణ అనుభవంలోకి వస్తారో వారు ఆ వెలుగును పొందుకుని, వారు ఆ వెలుగును తీసుకుని అనేక మందికి ఆ వెలుగును పంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు.
అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. లోకంలో ఉన్న పాపులైన ప్రజలందరినీ, ఏ పాపము చేయని వ్యక్తి ఎవరు లేరు, అందరూ పాపము చేసిన వ్యక్తులే. దేవుడు ఒక్కడే మాత్రమే నీతిమంతుడు. ఆయన ఏ పాపము లేదు, ఆయనలో ఏ మచ్చ లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ స్వార్థము లేదు. అందును బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అనేక మంది దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రుడు. రాజుల ఎదుట నిలబడినప్పుడు ఈయనలో ఏ పాపము లేదు, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు అని ఎంతో మంది రాజులు, జ్ఞానులు చెప్పారు. కానీ నేటి ప్రజలకు ఆయన నీతిమంతుడు కనుక ఆయన్ని ఆరాధించాలి, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన్ని స్తుతించాలి, ఆయన పవిత్రుడు కనుక ఆయన్నే ఆరాధించాలని ఆలోచన లేదు. ఆయన ఒక్కడు మాత్రమే ఈ లోకానికి వెలుగునిచ్చే దేవుడు. ఆయన బిడ్డలమైన మనము, ఆయన మందిరములో, ఆయన సంఘములో ఉన్న బిడ్డలమైన మనము, ఆయన సంఘ సహవాసంలో ఉన్న బిడ్డల మనము, లోక పాపములను ఏ విధంగా అయితే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, లోక పాపములను రక్షించడానికి వచ్చాడో, అదే బాధ్యత మన మీద ఉన్నది. మన బాధ్యత ఏమిటంటే లోకములో ఉన్న పాపులందరినీ రక్షించాలి, లోక ప్రజలందరినీ విడిపించాలి, లోకంలో ఉన్న నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని దేవుడు తన తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో, మన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుని, ఆయన చిత్తాన్ని కూడా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మనం ఈ లోకంలో వెలుగుకరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు పుట్టుక దేని కొరకంటే అనేకులను విమోచించడానికి, నశించే వారిని రక్షించడానికి, మనుష్యులను వెలిగించుట కొరకు, ప్రాణము పెట్టుట కొరకు, పాపులను రక్షించుట కొరకు. యేసు ప్రభువు జన్మించుట ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగింది ఏమిటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షణ కలిగింది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరికి సంరక్షకుడిగా ఉన్నాడు? ఎవరైతే ప్రభు యందు నమ్మిక ఉంచారో వారికి సంరక్షకుడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 22వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతని ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ ప్రభు యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ప్రభు యందు ఎవరైతే మొర్ర పెడతారో, ప్రభువుకి ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఆయన నా జీవితంలో ఇది చేయగలడు, ఆయన నా జీవితంలో ఈ కార్యాన్ని చేయగలడు, నమ్మి ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. సంవత్సరముల నుండి మందిరానికి వెళ్ళినంత మాత్రాన నీ జీవితంలో మేలులు జరగవు. సంవత్సరముల నుండి ఆ గుంపులో బ్రతికినంత మాత్రాన నీ జీవితంలో మేలులు జరగవు. ఎన్నో దినముల నుండి మేము క్రైస్తవులమండి, దేవుని బిడ్డలమండి అంటే నీ జీవితంలో మేలులు జరగవు. ఎందుకంటే ఆయన నీకు సంరక్షకుడిగా ఉండాలంటే హృదయపూర్వకంగా ఆయనకు విజ్ఞాపన చేస్తున్నావా? ఆయన నీకు సంరక్షకుడిగా ఉండాలంటే, ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలంటే, ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే నీవు ఆయన్ని హృదయపూర్వకంగా, యథార్థంగా నీ హృదయంలోకి చోటిచ్చి ఆయనకు విజ్ఞాపన చేయి. ఆయనకు నమ్మకమైన బిడ్డగా బ్రతుకు. ఆయన నా జీవితంలో ఇది చేయగలడు, ఇది నా జీవితంలో చేస్తాడు, ఆయన చేయగల సమర్థుడు అని, ఆయన జీవితంలో చేయగల సమర్థుడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారి జీవితంలో దేవుడు
గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువునందు నమ్మిక ఉంచే వారికి, ప్రభువునందు నమ్మిక ఉంచే వారికి దేవుడు సంరక్షకుడిగా, రక్షణగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఈ దేవుడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలో నుండి అతన్ని రక్షించెను. ఆయనకు మొర్రపెట్టే వారికి, ఆయనకు విజ్ఞాపన చేసే వారికి ఆయన శ్రమలన్నిటిలో నుండి, ఆపదల నుండి ఆయన రక్షించే దేవుడు, ఆయనే కాపాడే దేవుడు. ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనకు మొర్రపెడతారో, ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిస్తారో వారికి ఆయన సంరక్షకుడుగా ఉంటాడు. రక్షణ ఇచ్చిన దేవుడు ఆయనే. యేసు ప్రభువు జన్మించడం ద్వారా ఈ లోకానికి రక్షణ కలిగింది. ఆయన ఎవరికి సంరక్షకుడిగా ఉంటాడంటే, మొట్టమొదటిది ప్రభు యందు నమ్మిక ఉంచే వారికి, రెండవది ఆయనకు మొర్రపెట్టే వారికి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల, ఆయన యందు భయభక్తులుగా ఉన్న వారికి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఆయన సంరక్షకుడిగా ఉంటాడు, ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొర్రపెట్టగా, నీతిమంతులు మొర్రపెడితే దేవుడు ఉంటాడు. నీతిమంతులు ఎవరైతే దేవునికి విజ్ఞాపన చేస్తారో, నీతిమంతులుగా ఉన్న వారికి ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తారంటున్నాడు. వారిని విడిపించే దేవుడు ఆయనే, వారిని రక్షించే దేవుడు ఆయనే, వారిని కాపాడే దేవుడు ఆయనే. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. యథార్థముగా జీవించే వారికి ఆయన రక్షకుడిగా ఉంటాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుట ద్వారా లోకానికి రక్షణ వచ్చిందని చెప్పాను. ఆయన ఎవరికి సంరక్షకుడిగా ఉంటాడు, లేకపోతే ఎవరికి రక్షణకర్తగా ఉంటాడు, ఎవరిని రక్షించేవాడిగా ఉంటాడంటే, ప్రభు యందు నమ్మిక ఇచ్చిన వారిని, ఆయనకు మొరపెట్టే వారిని, భయభక్తులుగా ఉన్న వారికి, నీతిమంతులుగా ఉన్న వారికి, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. ప్రభు వలన రక్షింపబడిన వారు ఏమి చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉండి నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రజలు, రక్షణ మారు మనసు అనుభవంలోకి వచ్చిన ప్రజలు ఏం చేయాలి? ప్రభువు నమ్మిన బిడ్డలు, ప్రభు వలన రక్షింపబడిన ప్రజలు ఏం చేయాలి? లూకాసు సువార్త 1వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. లూకాసు సువార్త, వండర్ఫుల్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 1వ అధ్యాయము 76వ వచనం మనం చూస్తే, లూకాసు సువార్త 1వ అధ్యాయము 1వ
1వ అధ్యాయము 76వ వచనం మనం చూస్తే, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుంటకు మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను. పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించాలి. పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించాలి. ఆయన మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధముగా నీతిగా ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా రక్షణ పొందిన ప్రజలము, ప్రభువు వలన రక్షణ పొందిన ప్రజలము పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, సర్వభూజనులారా యెహోవాను సన్నదించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సర్వభూజనులారా, ఈ లోకంలోని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని కుమార్తెలారా, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించమంటున్నాడు. అనుదినము ఆయన రక్షణను ప్రకటించమంటున్నాడు. అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. మన జీవితము, మనము మారు మనసు పొందిన ఆ రక్షణను బట్టి మన జీవితము, పాత జీవితము నుండి రక్షణ మారు మనసు జీవితంలో, నా జీవితం ఈ విధంగా ఉందండి, నా జీవితము దేవుని నమ్ముకొనక ముందు పాప జీవితంలో ఉన్నాను, అరొత్త జీవితంలో ఉన్నాను, అనేక పాపములు చేశాను. ఈ దినమున ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభు రక్తంలో నా పాపములు కడుక్కున్నానండి, మరలా పాపముల జోలికి నేను రానండి. నా సాక్ష్యం ఇదండి, ఆయనే సజీవుడైన దేవుడండి, ఆయన సర్వలోకాన్ని సృష్టించిన దేవుడండి, మానవులను రక్షించడానికి వచ్చాడండి, మానవులకు వెలుగునిచ్చాడండి అని ఈ సువార్తను ప్రకటించే బిడ్డగా ఉండాలి. అనుదినము ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అనేక మందికి సాక్షిగా ఉండాలి. అది క్రైస్తవ జీవితము, అది రక్షణ పొందిన జీవితము, అది రక్షణ పొందిన వారి లక్ష్యము. అంతేకాని రక్షణ పొందిన దేవుని బిడ్డలమైన మనము, రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనము, మన జీవితములో ఆ రక్షణను పొంది మారు మనసును పొందిన తర్వాత మన జీవితము యథాస్థితిలో ఒక రాయి లాంటి, బండరాయి లాంటి స్థితిలో మారిపోతున్నాం. కదిలింపబడని స్థితిలో మారిపోతున్నాం, కదిలించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మారు మనసు పొందిన తర్వాత ఒక స్టాగ్నెంట్, ఒక రాయిలాగా, ఒక కదలని స్తంభములాగా మన జీవితము ఉండకూడదు. దేవుడేమో ఆశిస్తున్నాడంటే, సర్వభూజనులారా, సర్వభూజనులారా యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించమంటున్నాడు. విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవునిలో మారు మనసు రక్షణ అనుభవాలకు వచ్చిన మనము థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. మారు మనసు రక్షణ అనుభవాలకు వచ్చిన దేవుని బిడ్డలమైన మనము ఒక కదలని రాయిలాగా, ఒక బండరాయిలాగా ఉంటే అది జీవితము దేవునికి వ్యర్థమైన జీవితము. నీ జీవితము మారు మనసు పొందిన జీవితము ఒక శిశువు పుట్టిన జీవితం లాగా ఉండొద్దు, పాలు తాగే బిడ్డలాగా ఉండొద్దు, అప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉండొద్దు. దినదినము నువ్వు ఆత్మీయతలో పెరగాలి, దినదినము నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలా. క్రొత్తగా వచ్చినప్పుడు
మనము దేవుణ్ణి స్తుతించలేమేమో, దేవుణ్ణి ఆరాధించలేమేమో, దేవునికి ప్రార్థన చేయలేమేమో, దేవుని వాక్యాన్ని చదవలేమేమో, సువార్త ప్రకటించలేమేమో, పాటలు పాడలేమేమో. కానీ దినములు గడుస్తున్న కొలది నీ జీవితము అదే విధముగా ఉంటే దేవుడు దుఃఖపడతాడు, నీ విషయంలో బాధపడతాడు. నా కుమారుడు ఎక్కడ వేసిన వాడు, ఎక్కడ ప్రారంభించిన వాడు అక్కడే ఉన్నాడని దేవుడు బాధపడతాడు. దేవుడు ఆలోచించేది ఏంటంటే ఆయన స్వార్థను ప్రకటించాలి, ఆయన రక్షణ గురించి ప్రకటించాలి, ఆయన మరణము గురించి, ఆయన స్వార్థ గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన పుట్టుక గురించి ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా ప్రభు కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. దినమెల్లా కనిపెడతారా మీరు దేవుడిని? దినమెల్లా ప్రభువును కనిపెడతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దినమెల్లా ప్రభువుని కనిపెట్టే వారిగా ఉండాలి. లేచిన మొదటి సమయం నుండి పడుకునే సమయం వరకు ప్రభువు మన జీవితంలో ఉండాలి. నువ్వు ఏ ప్రయాణం చేసినా, ఏది చేసినా కూడా ప్రభువుని మన జీవితంలో ఉంచుకోవాలి. మన ముందు నడిచేది ఆయనే, మన ప్రక్కన ఉండేది ఆయనే, మన వెనక ఉండేది ఆయనే. మనతో ఉన్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు. ప్రభువుని నిత్యము కనిపెట్టే బిడ్డలుగా ఉండాలి. ప్రభువుతో దినమెల్లా నడిచే బిడ్డలుగా ఉండాలి. మన నోట నుండి ఆయన సత్యమైన మాటలే రావాలి. మన నోట నుండి దేవుణ్ణి మాత్రమే ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మన నోట నుండి యేసుక్రీస్తు ప్రభు మాటలే రావాలి. ఈ లోక మాదిరిగా, ఈ లోక ప్రజల మాదిరిగా మనం బ్రతకవద్దు. ఈ లోక మాదిరిగా, అన్యుల మాదిరిగా బూతులు మాట్లాడుతూ మనము ఉండవద్దు. అది మన జీవితము కాదు. క్రైస్తవ జీవితము గొప్ప జీవితము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూద్దాం. 22వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. ఎవరు రక్షించబడతారు? ఆయన నామమున శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా కూడా అంతము వరకు మనం సహించే బిడ్డలుగా ఉండాలి. అంతము వరకు మనం సహించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మనకు గొప్ప నిరీక్షణకు కారణభూతుడు. ఆయనే మనకు తోడుగా ఉన్న దేవుడు. అంతం వరకు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, అందరి చేత ద్వేషించబడినప్పటికీ కూడా నీవు సహించే వ్యక్తిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నీ నామమును బట్టి. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఇక్కడ కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యెహోవాని రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. యెహోవా రక్షణ బట్టి జయోత్సాహము, యెహోవా రక్షణ బట్టి సంతోషము, యెహోవా రక్షణ బట్టి ఆనందగానము చేసే బిడ్డలుగా మనం ఉండాలి. యెహోవా నామమును బట్టి స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. యెహోవా నామమును బట్టి రక్షణ మనం పొందే బిడ్డలుగా ఉండాలి. ఆయన నామమే గొప్పది. గొప్ప దేవుడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పిరిట్. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. యెహోవా యందే మనం హర్షించాలా, యెహోవా యందే ఆయన రక్షణ బట్టి మనం సంతోషించే వ్యక్తులుగా ఉండాలా. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే గొప్ప దేవుడు. ప్రభు వలన రక్షించబడిన మనము ఏం చేయాలంటే సంతోషించే బిడ్డలుగా ఉండాలా, సంతోషించే బిడ్డలుగా ఉండాలా. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలా, ప్రభు యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించే వ్యక్తులుగా ఉండాలా. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలా. ఆయన కట్టడలను నిత్యము పాటించాలా, ఇతరులను రక్షించాలా, సొంత రక్షణను కొనసాగించాలా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలా, నిర్లక్ష్యం చేయకూడదు. అగ్నిలో నుండి కొందరినైనా లాగి మనము రక్షించాలా, అనేక మందిని రక్షించే బిడ్డలుగా ఉండాలా, అనేక మందిని రక్షించే ప్రతులుగా ఉండాలి. దేవుడు మనకు ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే, ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, రక్షకుడు మన కొరకు ఎందుకు పుట్టి ఉన్నాడంటే, ఆయన రక్షణకు ఆధారమైన దేవుడు. ఆయన పుట్టుకలో గొప్పతనం ఉంది, ఆయన మరణములో గొప్పతనం ఉంది.